ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మదర్ నేచర్ గిఫ్ట్స్. ఇవాళ మనం చేయబోయే వీడియో వచ్చి గరిక గడ్డి కోసం మనం వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, మన గరిక గడ్డి ఎలా ఉంటుందో మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, ఇదే ఫ్రెండ్స్ గరిక గడ్డి. ఓకే, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఇందులో కొన్ని ఉపయోగాలు మీకు చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గరిక గడ్డే. చూడండి, గరిక గడ్డి చూస్తే మీకు ఇలా ఉంటుంది, కనుపులు కింద ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కంప్లీట్ వీడియో కోసం ఇంకా చూడండి, లాస్ట్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకి గరిక గడ్డి అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పూజల్లోని కట్ట ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. మెయిన్గా వినాయకుడికి పెడతారు ఫ్రెండ్స్ ఇది గరిక గడ్డి. ఓకే, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మీకు ఒక ఉపయోగం చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఎవరికైనా సరే దెబ్బ తగిలి పడిపోయి లేదా బ్లీడింగ్ కంటిన్యూస్గా ఉన్నా సరే దీన్ని మనం ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం ఫ్రెండ్స్ ఇది గరిక గడ్డి అనేది. సో దీని ఉపయోగాలు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రతిదానికి కూడా మెడిసిన్కి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. మెడిసిన్ అనేది మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం న్యాచురల్గా ఆ వూండ్స్ అంటే దెబ్బలను ఎలా తగ్గించుకోవాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ప్రకృతి మనకి ఇచ్చిన ఒక రకమైన వరం అనుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరికైనా సరే దెబ్బ తగిలిన, నెక్స్ట్ పెద్దగా గాయం వచ్చిన, నెక్స్ట్ కంటిన్యూస్గా బ్లీడింగ్ వచ్చినా సరే దీన్ని రసం కింద చేసి ఫ్రెండ్స్ అక్కడ వేసినట్టయితే అది వెంటనే బ్లడ్ అనేది వెంటనే అక్కడికి క్లాట్ అవ్వడం జరుగుద్ది ఫ్రెండ్స్. అలాగే కంటిన్యూస్గా చాలామందికి దెబ్బ తగలగానే బ్లడ్ అనేది కంటిన్యూస్గా కారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ ఆకుని కనుక రసం చేసి ఆ రసాన్ని అక్కడ వేసి గుడ్డ కట్టినట్టయితే బ్లడ్ అనేది అక్కడికి అలా క్లాట్ అవుద్ది ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇంకా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.